మారుతినగర్ సుబ్రహ్మణ్యం 2 hours 26 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ మూవీని చూసాక నాకైతే డెస్క్టాప్ లో కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ మొత్తం బాగానే అనిపించింది గాయస్. ఇంకా ఫన్ ఎలిమెంట్స్ తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఒక కథ ఇది. బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే సుబ్రహ్మణ్యం వ్యక్తి గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా కొట్టాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అతని అకౌంట్ లో కొంత డబ్బు వచ్చి పడుతుంది. తర్వాత ఏమైంది, ఆ డబ్బు ఎవరేశారు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా డైరెక్టర్ తీసుకున్న పాయింట్ అయితే బాగా అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా అదే విధంగా ప్రజెంట్ చేయగలిగారు. ఇంకా లాస్ట్లో వచ్చి ఎమోషన్ కూడా మనం బాగానే కనెక్ట్ అవుతాం. ఇంకా కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండానే ఉంటాయి. లక్షల కొద్ది డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఇదంతా ఎలా రా బాబు అనిపించింది నాకైతే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. మెయిన్గా రావు రమేష్ గారి గురించి చెప్పుకోవాలి. నిజంగా ఆయన ఎక్స్ప్రెషన్తో మూవీ మొత్తాన్ని ముందుని నడిపారు ఆయన. ఇంకా ఫన్ ఎలిమెంట్స్తో మిడిల్ క్లాస్లో ఉండే ఒక అతను లాగా నిజంగా జీవించేశారని చెప్పాలి ఆయన. ఇంకా అల్లు అర్జున్ గారి రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి మూవీలో. ఇంకా అల్లు అర్జున్ గారిని హేట్ చేసే వారికి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు, ఓకేగా ఉన్నాయి, మరీ అంత తీసి పడసలో లేవు. కానీ ఇంకా బీజిఎం అయితే సిచ్యువేషన్ తగ్గట్టు బాగానే అనిపించింది. బీజిఎం కూడా బాగానే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే ఇస్ ఏ గుడ్ మూవీ, బాగానే అనిపిస్తుంది. ఇది మారుతినగర్ సుబ్రహ్మణ్యం కాకుండా ఇది ఒక మిడిల్ క్లాస్లో జరిగే ఎమోషన్ కనెక్ట్ చేస్తూ బాగానే తీశారు. ఓవరాల్గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు, పర్లేదు, ఓటీటీలోనే కాబట్టి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని ఆలో పెట్టుకోండి. ఇంకా ఈ మూవీకి జనరల్గా నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.